ఒకరు 26 మంది హిందువులను అత్యంత దారుణంగా చంపిన ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలి అంటారు. ఇంకొకరు పాక్పై యుద్ధం చేయాల్సిన అవసరమే లేదంటారు. మరొకరేమో కాల్పులు జరిపిన వ్యక్తులు కులం మతం అడుగుతారా అని ప్రశ్నిస్తారు. వీళ్ళంతా ఒకే పార్టీ నేతలు. అవును, 100 ఏళ్లకు పైగా హిస్టరీ ఉన్న హస్తం పార్టీ లీడర్ల స్టేట్మెంట్లే ఇవి. ఆ ఓపెన్ స్టేట్మెంట్లే ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలను పాకిస్తాన్ మీడియా హైలైట్ చేసి చూపిస్తోంది అంటేనే శత్రువులకు మనం ఎంత ఆలోచిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు పహల్గామ్ ఉగ్రదాడిపై 140 కోట్ల మంది భారతీయులు ఒకే మాట మీద ఉన్న వేళ వ్యక్తిగత అభిప్రాయాలతో కాంగ్రెస్ లీడర్లు వివాదాలను ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు? సిద్ధరామయ్య వ్యాఖ్యల్ని పాక్ మీడియా ఎందుకు హైలైట్ చేస్తోంది? టాప్ స్టోరీలో చూద్దాం. ನಾನು ಪಾಕಿಸ್ತಾನದವ್ರ ಜೊತೆ ಯುದ್ಧನೇ ಮಾಡೋದಕ್ಕೆ ಬೇಡ ಅಂತ ಹೇಳಲಿಲ್ಲ. ಏನು ಹೇಳಿದೆ ಅಂತಂದ್ರೆ ಯುದ್ಧ ಪರಿಹಾರ ಅಲ್ಲ, ಈಗ ಭದ್ರತೆ ಕೊಡಬೇಕಾಗಿತ್ತಲ್ವ ಅವ್ರಿಗೆ. ಅಲ್ಲಿಗೆ ಬೇಕಾದಷ್ಟು ಜನ ಪ್ರವಾಸಿಗರು ಹೋಗ್ತಾರೆ ಕಾಶ್ಮೀರಕ್ಕೆ. ಅಲ್ಲಿ ಭದ್ರತೆ ಕೊಡಬೇಕಾಗಿರೋದು ಯಾರ ಜವಾಬ್ದಾರಿ? ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಲ್ಲ. ಅದರ ವೈಫಲ್ಯ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. 2023 అక్టోబర్ 27 హమాస్ ఉగ్రముక్కలు ఇజ్రాయెల్లో చొరబడి విధ్వంసం సృష్టించిన రోజు. 2023 అక్టోబర్ 8 ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే అంశంపై టెల్ అవీవ్లో అఖిలపక్షం సమావేశం నిర్వహించారు. దానికి ఇజ్రాయెల్లోని అన్ని రాజకీయ పార్టీల లీడర్లు హాజరయ్యారు. వాళ్ళందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. శత్రువు ఇంతకింత అనుభవించాల్సిందే అని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ఎక్స్పీఎం స్వయంగా తుపాకీ చేతపట్టి యుద్ధంలోకి దిగారు. రిజల్ట్ ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గాజా విధ్వంసమైంది. హమాస్ ఆల్మోస్ట్ అంతమైపోయింది. దేశానికి కష్టం వచ్చినప్పుడు అందరి చేతులు కలిస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి రూపంలో ఇప్పుడు మన దేశానికి అలాంటి కష్టమే వచ్చిపడింది. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది. అన్ని పార్టీలు మా మద్దతు ఉంటుందని కేంద్రానికి తెలిపాయి కూడా. కానీ సింధు నది ఒప్పందంపై అసదుద్దీన్ ఓవైసీ అప్పుడే ప్రశ్నలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ లీడర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీరే ఉదాహరణ. 26 మంది హిందువులను ఊచకోత కోశారు. దీనికి ప్రతీకారంగా 140 కోట్ల మంది భారతీయులు పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయాలని కోరుకుంటున్నారు. కానీ కన్నడ సీఎం సిద్ధరామయ్యకు మాత్రం పహల్గామ్ ఉగ్రదాడికి అంత పెద్ద ప్రతీకారం అవసరం లేదు. పాకిస్తాన్పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని స్వయంగా ప్రకటించాడు. కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలి. మేం యుద్ధానికి అనుకూలం కాదు, శాంతి ఉండాలి, ప్రజలు సురక్షితంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సిద్ధు వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ వరకు వెళ్ళాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలను జియో న్యూస్తో సహా పాకిస్తాన్ మీడియా కవర్ చేసింది. భారత్లో యుద్ధానికి వ్యతిరేకంగా స్వరాలు అన్న హెడ్డింగ్తో ఈ వార్తలను ప్రసారం చేశాయి. भारत के अंदर से भी जंग के खिलाफ आवाजें उठना शुरू हो गई हैं। भारतीय रियासत कर्नाटक के वजीर आला सिद्धारामैया ने कहा है कि पाकिस्तान के साथ जंग की कोई जरूरत नहीं है। पहलगाम वाकया सिक्योरिटी की नाकामी है, वो पाकिस्तान के साथ किसी जंग के हक में नहीं है. ఇక్కడే బీజేపీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటక బీజేపీ చీఫ్ బివై విజయేంద్ర సిద్ధరామయ్యపై మండిపడ్డారు. సిద్ధరామయ్యకు సరిహద్దుల నుంచి పెద్ద చీర్స్. పాకిస్తానీ మీడియా సిద్ధరామయ్యను ప్రశంసించింది అని ఎక్స్లో పేర్కొన్నారు. పాక్ మీడియా వీడియో క్లిప్ను కూడా షేర్ చేశారు. మరోవైపు తన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపడంతో సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. యుద్ధానికి వెళ్ళకూడదని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. పాకిస్తాన్తో మనం యుద్ధం చేయకూడదని తానెప్పుడూ చెప్పలేదని, యుద్ధం పరిష్కారం కాదని మాత్రమే నేను చెప్పినట్టు వివరించారు. పర్యాటకులకు రక్షణ కల్పించాలి అన్న సిద్ధరామయ్య పహల్గామ్లో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని విమర్శించారు. యుద్ధానికి సంబంధించినంత వరకు అది అనివార్యమైతే మనం యుద్ధానికి దిగాలని అన్నారు. ఇప్పుడు యుద్ధం అనివార్యమని దేశం మొత్తం భావిస్తోంది, ఒక్క సిద్ధరామయ్య తప్ప. ಯುದ್ಧ ಬೇಡ ಅಂತಂದು ಯುದ್ಧ ಅನಿವಾರ್ಯವಾದರೂ ಮಾಡಬೇಕು. ನೀನು ಅವನ್ನೆಲ್ಲ ಅವ್ರಿಗೂ ಬುದ್ಧಿ ಇಲ್ಲ. ಅನಿವಾರ್ಯ ಆದ್ರೆ ಮಾತ್ರ ಮಾಡಬೇಕು. ಯುದ್ಧದಿಂದ ಪರಿಹಾರ ಆಗೋದಿಲ್ಲ. ಯುದ್ಧ ಅನಿವಾರ್ಯ ಆದ್ರೆ ಮಾಡಬೇಕಾಗ್ತದೆ. ಗೊತ್ತಾಯ್ತಾ? ನಾನು ಯುದ್ಧ ಬೇಡಿಕೆ ಬೇಡ ಅಂತ ಹೇಳಲಿಲ್ಲ. ఈ వ్యవహారం ఇక్కడితో అయిపోలేదు. అదే కర్ణాటక నుంచి మరో నేత వివాదాన్ని లేపారు. ಯಾರು ನೀವು ಹೊಡೆದು ಓಡಿ ಹೋಗ ಜಾತಿ ಕೇಳ್ಕೊಂಡು ಹೊಡೆಯೋಕ್ಕಾಗತ್ತೇನ? ನೀನೇ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಯೋಚನೆ ಮಾಡಿ ಹೊಡಬುಡಂಗೆ ಹೊಡಿತಾನೆ ಓಡಿ ಹೋಗ್ತಾನೆ. ఇతని పేరు ఆర్బి తిమ్మాపూర్, కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి. తుపాకులతో కాల్చుతున్న వ్యక్తి కులం మతం అడుగుతాడా అన్నది ఇతని వాదన. ఉగ్రవాదులు కాల్చి వెళ్ళిపోతారు తప్ప నిలబడి మతాన్ని అడగడు అని తేల్చేశాడు. ఈ దారుణమైన దాడిపై దేశం కలత చెందుతోంది అంటూనే దీన్ని మతపరమైన సమస్యగా చిత్రీకరించడానికి కుట్ర జరుగుతోందని మంత్రి ఆరోపించాడు. వారు ఉగ్రవాద దాడి చేస్తున్నప్పుడు మతం అడగలేదని నేను భావిస్తున్నాను.
వారు అలా చేస్తే మతం ఆధారంగా సమస్యను రాజకీయం కాకూడదని చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ తీవ్రంగా స్పందించారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి తిమ్మాపూర్ అనాగరికమైన దుష్టమైన వ్యాఖ్యలు బాధిత కుటుంబాల సమగ్రతను అవమానించాయని అన్నారు. ఇలాంటి సమయంలో కూడా మతపరమైన తన ఓట్ బ్యాంకును రాజకీయాల కోసం మనస్సాక్షిని తాకట్టు పెట్టి మతతత్వ కాంగ్రెస్ పార్టీ వ్యాపారం చేస్తుందని దుయ్యబట్టారు. ఒక్క కర్ణాటక నేతలే కాదు, ఇటీవల కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ కపిల్ సిబల్ సైతం ఉగ్రవాదులను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలన్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి, 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి సిమిలర్గా ఉన్నాయి. కానీ రెండు దేశాల పాలకులు ఒకేలా లేరు. ఉంటే మన శత్రువులకు చులకనయ్యే ప్రకటనలు మాని ఎనిమి అంతు చూసే సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఇజ్రాయెల్ లీడర్లకు ఇండియన్ పొలిటీషియన్లకి ఇదే తేడా.